కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించి మనోధైర్యం రావాలి. సమాజం డబ్బు రూపంలో చేసిన సహాయాన్ని మాత్రమే లెక్కిస్తుంది. కానీ భగవంతుడు హృదయపూర్వకంగా చేసిన సహాయాన్ని లెక్కిస్తాడు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. సువాసనలు వెదజల్లే పువ్వులు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే మిత్రులు ఉండడం మన జీవితానికి అంతే అందం. ఎవరికీ ఎప్పుడూ భయపడకు, అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే మీ జీవితం అవుతుంది. నిశ్శబ్దంతో స్నేహం చేసేవారికి ప్రపంచంలోని ప్రతి శబ్దం అర్థమవుతుంది. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. అంగీకరించడం నేర్చుకోండి, తిరస్కరించడం నేర్చుకోండి. మీకు గౌరవం లభించని చోటును విడిచిపెట్టడం కూడా నేర్చుకోండి. అప్పు, అగ్ని, వ్యాధి ఈ మూడింటిని చిన్నవని వదిలేయకూడదు. ఇవి ఏ క్షణంలోనైనా ప్రమాదకరంగా మారొచ్చు. మిత్రమా, ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు కోపం తెచ్చుకొని విలువను తగ్గించుకోకు. వాళ్ళని చూసి ఒక్క చిరునవ్వు ఇవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వును కాల్చివేసేంత గొప్పగా ఉండాలి. మిత్రమా, ఇతరులను చులకన చేసి మాట్లాడినప్పుడు నీ స్థాయి పెరుగుతుందో లేదో తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం దిగజారిపోతుంది. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే మాత్రం ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. నడుస్తున్న కాళ్ళు కూడా మనకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు ఒక్క క్షణంలో వాటి స్థానం మారుతుంది అని.